హలో అండి. మేము మీ సంచారి ఫ్యామిలీ అండ్ మన 7 డెస్టినేషన్ సిరీస్ భాగంలో మనం వెళ్ళబోతున్నాం మన సెకండ్ డెస్టినేషన్. అది శ్రీకృష్ణుడు తన లీలలు చూపిన నేల బృందావనం. పదండి వెళ్ళిపోదాం. సో బృందావనం అయితే వచ్చేసాం. అందరు ట్రావెలర్సే. చూస్తున్నారుగా, ఇదే యమునా నది. నదికి ఇటు సైడ్ మథుర ఉంది అండ్ అటు సైడ్ బృందావనం ఉంది. దేవకి వసుదేవులకి అష్టమ సంతానమైన శ్రీకృష్ణుడిని తన మామ కంసుడి దగ్గర నుంచి రక్షించేందుకు వసుదేవుడు బాలకృష్ణుని తీసుకొని ఈ నదిని దాటేసి నందమహారాజుకైతే అప్పగిస్తాడు. చూస్తున్నారుగా, ఆ సన్నివేశాన్ని తలపించిన ఈ నదిని చూస్తూ ఉంటే మనసుకెంతో ఆహ్లాదకరంగా ఉంది. మనమైతే బృందావనానికి వచ్చేసాం. వెంటనే ఒక మంచి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కిట్టయ్య సన్నిధికి అయితే బయలుదేరదాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా పరమహంస ఆశ్రమం బృందావనంలో. ఇక్కడే మేము రూమ్ తీసుకుంది. రూమ్ మాత్రం చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇక్కడే మన రూమ్ పక్కనే, అంటే ఆశ్రమం లోపలే మనకి మందిర్ లాగా కూడా ఉంది. ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుళ్ళు కూడా ఉన్నారు. రూమ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ పక్షులు కానీ వాటి సౌండ్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ప్లేస్లో శ్రీకృష్ణుడిని ప్రజెన్స్ ఫీల్ అవ్వగలుగుతాం. ఇదే మన రూమ్. చూస్తున్నారుగా, 1 king సైడ్ బెడ్ అండ్ 2 సపరేట్ బెడ్స్. అంతా బాగానే ఉంది. గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ద స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, పక్కనే టెంపుల్. లోపల కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది. సో నేనేం మాట్లాడను, కానీ ప్రతి ఒక్క దేవుడిని చూపిస్తాను మీకు. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క మూర్తి ఉంది. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బృందావనంలో మా ఫస్ట్ టెంపుల్ అండ్ మెయిన్ టెంపుల్ బాన్కే బిహారీ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. 10 రూపీస్ పర్ పర్సన్ అలా. సో మన ఫస్ట్ టెంపుల్ బాన్కే బిహారీ టెంపుల్.
చూస్తున్నారుగా, ఇక్కడున్న వాళ్ళందరూ కన్నయ్యని చూస్తూ తమని తాము మర్చిపోతున్నారు. సో గైస్, మనం వచ్చాం రంగనాథ స్వామి టెంపుల్. ఈ జస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ గేట్, కానీ ఎంట్రన్స్ గేట్ కూడా ఎంత చక్కగా ఉంది. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాన్యుమెంట్, ప్రతి ఒక్క బిల్డింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కృష్ణ ప్రెసెన్స్ ని ఫీల్ చేపేస్తుంది. అందరు అంటూ ఉంటారు రాధారాణి అనుమతి ఉంటే తప్ప బృందావనికి రాలేమని. మేబీ రాధాదేవి అనుగ్రహం మాకు వచ్చినట్టుంది. మీ అందరికి రావాలని కోరుకుంటూ సదా మీ సేవలో. చూస్తున్నారుగా, ఇదే రంగనాథ స్వామి టెంపుల్. వైకుంఠ ద్వారాలని తలపించే ఆ గజ స్తంభాలు, లోపల ఉన్న రంగనాథ స్వామి మూర్తి ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం 2 మెయిన్ మందిర్స్ కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం 3rd మందిర్కి వెళ్ళిపోదాం. అదే బృందావనం వస్తే అందరూ ఖచ్చితంగా రావాలనుకునేది ప్రేమ్ మందిర్.